హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఐవీఎఫ్ చేయించుకుంటే మాకు 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అనే ఈ డౌట్ చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. సో దీనికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆన్సర్? నా ఆన్సర్ అయితే మాత్రం బిగ్ నో. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు అదొక టెక్నాలజీ. ప్రెగ్నెన్సీ రావడానికి మనం చేసుకునే ట్రీట్మెంట్స్లో మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అదొక విధానం అనమాట. సో మనకి త్రూఅవుట్ ద వరల్డ్ మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఈజ్ ఓన్లీ 40 to 45% మాత్రమే. అది ఎప్పుడు మనకి 100% కాదండి. సో మా దగ్గర రొటీన్గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని, మేడం మీరు 40 to 45% ఛాన్స్ అని చెప్తున్నారు, వేరే సెంటర్లో ఏమో వాళ్ళు మాకు 100% ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అన్నారు, మీరు ఇంత తక్కువ చెప్తున్నారు ఏంటని అడుగుతారు వాళ్ళు. సో మీరు ఇవాళ నేను చెప్పే ఈ పర్సంటేజ్ మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇట్స్ నెవర్ 100%. ఎందుకంటే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో సక్సెస్ రావాలంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదేంటంటే ఉమెన్ ఒక ఏజ్. ఎప్పుడైనా కానీ మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లెస్ దాన్ 35 years కన్నా తక్కువలో చేయించుకున్నప్పుడు మనకు ఆబ్వియస్గా హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అదే మీరు 35 years తర్వాత చేయించుకున్నారనుకోండి, ఈ 45% ఛాన్స్ అనేది వాళ్ళకి 15 to 20%కి డ్రాప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఉమెన్ ఒక ఏజ్ పెరిగే కొంది వాళ్ళ ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నెంబర్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగే హస్బెండ్ ఏజ్ పెరిగే కొంది వాళ్ళ స్పమ్లో కూడా అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి. సో మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావాలంటే మనకి గుడ్ క్వాలిటీ ఎగ్ ఉండాలి, గుడ్ క్వాలిటీ స్పర్మ్ ఉండాలి. దీంతో పాటు వాళ్ళకు ఉండే అదర్ మెడికల్ హెల్త్ కండిషన్స్ మీద కానీ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. అలాగే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంబ్రో తయారైనాక దాన్ని మనం గర్భసంచిలో డ్రాప్ చేస్తాం. సో గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనే లైనింగ్కి మనకి ఎంబ్రో వెళ్ళి అతుక్కోవాలన్నమాట. సో ఆ రెండింటి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి, అంటే ఒక రకమైన కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎంబ్రోకి ఎండోమెట్రియం లైనింగ్ మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ సరిగ్గా అవ్వకపోయినా కూడా ఎంబ్రో వెళ్ళి యూట్రస్ లైనింగ్కి అతుక్కోదనమాట. కానీ ఏంటంటే వాటిని చూసి మనం ముందే టెస్ట్ చేయటం కానీ అట్లాంటివి ఇంకా ట్రీట్మెంట్ ఇంకా అడ్వాన్స్ అవ్వలేదండి. సో మీరు మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చి మేము మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఒక హెల్తీ బేబీతో మీరు పాజిటివ్ వచ్చి ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటామండి. ఏ డాక్టర్ అయినా సరే మా నుంచి మేము చేసే ప్రయత్నం మేము మీకు ఖచ్చితంగా చేస్తాము. కానీ మనకి ఇంకా తెలియని కారణాలు మనకి ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. అందుకనే మనం 100% అనేది మనం సక్సెస్ ఇవ్వలేకపోతున్నాం. ఇందులో మనం ఎంబ్రోని గర్భసంచిలో డ్రాప్ చేసేటప్పుడు మేము ఎప్పుడైనా కానీ దానికి ఒక క్వాలిటీ అసెస్మెంట్ అనేది చేస్తాం అనమాట. మనం ఎంబ్రోకి 3 రకాల గ్రేడింగ్ ఇస్తాం. ఏ గ్రేడ్ ఉందా, బి గ్రేడ్ ఉందా, లేదా సి గ్రేడ్ ఉందా. సి గ్రేడ్ అంటే ఏంటంటే మనకు ఆ ఎంబ్రో ఒక క్వాలిటీ చాలా బ్యాడ్గా ఉందని అర్థం. అలాంటి ఎంబ్రోస్ని ఎప్పుడు మనం గర్భసంచిలో డ్రాప్ చేయమండి. ఎప్పుడైనా ఏ గ్రేడ్ కానీ లేదా బి గ్రేడ్ ఎంబ్రోస్ వస్తే మాత్రమే మేము వాటిని గర్భసంచిలో డ్రాప్ చేస్తాం. సో మనం ఈ ఎంబ్రో ఒక గ్రేడింగ్ అనేది మనం ఎలా ఇస్తామంటే మనకు దాని రూపాన్ని చూసి దాన్ని బట్టి మనం దాని క్వాలిటీ అనేది చెప్తాం. కానీ ఎంబ్రో లోపల ఆ సెల్స్ లోపల ఉండే సబ్స్టెన్స్ని మనం తీసి ఈ ఎంబ్రో మనకి ప్రెగ్నెన్సీ ఇస్తుందా లేదా అని చెక్ చేసే టెక్నాలజీ ఇంకా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో రాలేదు. ఒక్కొక్కసారి మేము ఎంబ్రో డ్రాప్ చేసేటప్పుడు ఓకే ఎంబ్రో చాలా గుడ్ క్వాలిటీ ఏ గ్రేడ్లో ఉంది, తనకి 100% ఈ సైకిల్లో తన పాజిటివ్ వస్తుందని మేము కొన్నిసార్లు అనుకున్న కేసుల్లో కూడా నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొన్నిసార్లు మేము ఎంబ్రోని డ్రాప్ చేసి ఇది మనకు ఓన్లీ 50-50 ఛాన్స్ అని మేము వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత చూస్తే హ్యాపీగా మంచి గుడ్ బీటా హెచ్సిజీ వాల్యూతో వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయన్నమాట మనకి. సో అందుకని ఎప్పుడైనా ఏ గ్రేడ్ ఆర్ బి గ్రేడ్ వచ్చిన 2 ఎంబ్రోస్ మనం యూట్రస్ లోపల డ్రాప్ చేస్తాం. సో ఎప్పుడైనా మీరు ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఒకవేళ ఏమైనా నెగిటివ్ వచ్చిందనుకోండి, మీరు దానికి స్ట్రెస్ తీసుకోవద్దు. లేదా ఏంటా మేము ఎంత ఖర్చు పెట్టాము, ఈ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం మనకి నెగిటివ్ వచ్చింది, డాక్టర్ ట్రీట్మెంట్ రాదు అట్లా అనుకోవద్దండి. మనకు ఒక్కోసారి ఫస్ట్ ఐవీఎఫ్లో కన్సీవ్ అవ్వని వాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ టైం కూడా వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి ఈచ్ సైకిల్లో వచ్చే ఎగ్ ఒక్కొక్క రకమైన క్వాలిటీలో ఉంటుంది. మనకి ఫస్ట్ టైం ఒకవేళ ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు చాలా మందికి సెకండ్ ఐవీఎఫ్లో మంచి ఎగ్ క్వాలిటీ వచ్చి కన్సీవ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో ఎప్పుడైనా ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్, మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోవటం, మీ డైట్ చేంజెస్ మార్చుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే మీ డాక్టర్ని అడిగి మనకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి. ఆ మెడిసిన్స్ అడిగి ఆ మెడిసిన్స్ మీరు కొన్ని నెలలు వాడుకొని అప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నించండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, మాకు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది మాకు ముందే మాకు చూసి చెప్పండి, దాన్ని బట్టి మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటామని. సో ఆడవాళ్ళ ఎగ్ క్వాలిటీని ముందే చూడడానికి కానీ లేదా ముందే తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ అనేవి ఉండవండి.
ఎందుకంటే మనకు అది అండాశయంలో ఫాలికల్ లోపల ఉంటుంది ఎగ్ మనకి. ఎప్పుడైనా మేము టెస్ట్ టు బేబీ మెథడ్కి వెళ్ళి ఆ ఫాలికల్ని పెంచి ఆ ఎగ్ను మేము ఓమ్ పికప్ అనే ప్రొసీజర్ ద్వారా బయటకు తీసి మైక్రోస్కోపీలో టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆడవాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉందనేది తెలుస్తుందండి మనకి. సో ఈ చిన్న వీడియో వల్ల మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు ఫాల్స్ ప్రామిసెస్కి మార్కెటింగ్ స్ట్రాటజీస్కి వెళ్ళకండి. సో ఐవీఎఫ్ యువర్ ఛాన్సెస్ ఓన్లీ 40 to 45%, కానీ అది కూడా చాలా ఎక్కువేనండి మనకి ఐవీఎఫ్లో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అని. ఇట్స్ నెవర్ 100%. థ్యాంక్ యూ.